హాయ్ అండి. ఇంట్లోనే ఘీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో, దీనికోసం నేనైతే ఇక్కడ 1 మంత్‌గా స్టోర్ చేసిన పాలమీగడ అనమాట. దీన్నైతే మిక్సర్ జార్‌లో వేసుకుంటున్నాను. సో, ఇది ఇది ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే అయితే యూజ్ చేయకూడదండి. ఒక 1 అవర్ పక్కకు పెట్టిన తర్వాత సాఫ్ట్‌గా అవుతుంది. అప్పుడు మిక్సర్ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలనమాట. సో, చూడండి. సో, ఈ విధంగా మొత్తం సెపరేట్ అయిపోతుంది వెన్న మొత్తం. సో, ఇప్పుడు వీటినైతే మనం చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ఒక ప్యాన్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఈ విధంగా గట్టిగా పిండేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో, ఈ విధంగానే మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలనమాట. మన దగ్గర ఎంతైతే మీగడ ఉందో దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకుంటే ఆ విధంగా వస్తుంది. సో, చూడండి వెన్న చూడండి ఎంత బావుందో. సో, దీన్ని ప్యాన్‌లో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దీన్నైతే మంచిగా వేడి చేసుకోవాలి. సో, హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా వేడి చేస్తే ఘీ అనేది వచ్చేస్తుందనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ మిక్సర్ జార్ యూజ్ చేసి మనమైతే ఇంట్లోనే ఘీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనమైతే ఘీ ప్రిపేర్ చేసి కొన్ని డబ్బులైతే మిగుల్చుకోవచ్చనమాట. సో, పాల మీగడ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. సో, నాకైతే ఇష్టం ఉండదండి. అందుకనేసి నేనైతే దాన్ని స్టోర్ చేసి ఈ విధంగా అయితే ఘీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఘీ చూడండి ఎంత బావుందో. మంచి కలర్‌లోకొచ్చింది కదా! సో, మంచిగా ఈ విధంగా మెల్ట్ అయిపోయి ఘీ అనేది వచ్చేసిన తర్వాత దీంట్లో తమలపాకు కానీ, దాల్చిన చెక్క కానీ వేయాలనమాట. సో, ఆ విధంగా వేసినట్టయితే మంచి స్మెల్ అనేది వస్తుంది ఘీకి. సో, చూడండి ఎంత బావుందో. చాలా సింపుల్ ప్రాసెస్. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, పాల మీగడ అంటే ఎవరికి ఇష్టం ఉండదో వాళ్ళైతే మీగడని స్టోర్ చేసి ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ తమలపాకులు లేవనేసి దాల్చిన చెక్కనైతే యూజ్ చేశాను. దాల్చిన చెక్క ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బాటిల్‌లోకి తీసుకుంటే చాలా డేస్ వరకైతే మంచిగా స్టోర్ ఉంటుందనమాట. ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.